అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు చోరీ కేసులలో కీలక విజయాన్ని సాధించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. గత నెలలో పట్టణ పరిధిలో బైకులు, ఇళ్లల్లో, ఆలయాల్లో జరిగిన చోరీ కేసులను పట్టణ సీఐ అప్పన్న, ఎస్ఐలు పురుషోత్తం, మొహమ్మద్ అలీ నేతృత్వంలో వెండిగా గుర్తించి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేయబడిన 16 బైకులు, 2 తులాల బంగారం ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జాన్యువరిలో కొన్ని దొంగతనాలు జరిగినాయండి. మొట్టమొదటిగా మనకి దుర్గానగర్ లోని రామాలయంలో ఒక టెంపుల్లో ఒక థెఫ్ట్ అయింది. అలాగే మనకి పండగలోనే పండగ ముందు 12/1/26 కంఠం శ్రేణు అని చెప్పేసి పాయకరావుపేట బృందావనం కాలనీ ఉంటున్న వాళ్ళ హౌస్ లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. వాళ్ళ ఇంట్లో తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు లేని సమయంలో గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అట్లాగే 14వ తేదీనండి కట్టా సత్య వినయ్ అని చెప్పేసి ఆయనది కూడా పాయకరావుపేట వాళ్ళ హౌస్ లో కూడా ఒక దొంగతనం జరిగింది.